హలో అండి, హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? సో ఇదైతే ఇంకొక వ్లాగ్ అనమాట. సండే రోజు అయితే వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నా. ఇంక ఈ రోజు అయితే పిల్లలకు పొద్దున ఇంక ఎట్లయినా చికెన్ మటన్ ఏదో ఒకటి వండుతాం కదా సండే రోజు అయితే. ఇంకా పిల్లలకు పొద్దున టిఫిన్ ఇంకేం చేస్తాం, ఏం చేయలేను. ఇప్పుడైతే ఏదైనా రైస్ అయితే వేసి పెడదాం అనుకున్నా. ఇంకా అందులో నైట్ రైస్ అయితే మిగులుతుందని చెప్తున్నా కదా రోజు అయితే. అసలు నైట్ అసలు అన్నం తినట్లేదు ఎండలకి నైట్. ఇంకా అన్నం మిగిలింది కదా అని చెప్పి ఆ అన్నాన్నే రైస్ పోపేస్తున్నా. రోజు అసలు నేను నైట్ తక్కువ పెడదాం అనుకుంటా, అదేందో బియ్యం దగ్గరికి వెళ్ళగానే ఇంకా చెయ్యి ఆటే వెళ్ళిపోతుంది. మేము తక్కువనే పెడతా, అయినా అదే మిగులుతుంది. నేనైతే అసలే నైట్ అన్నమే తినను, అందుకే ఇట్లా బక్కగా ఉన్నాను కావచ్చు. ఇంకా నైట్ అయితే సరిగ్గా నేను కూడా అన్నం తినను. నా అలాగా మా చిన్నోడు కూడా తినడు. మా పెద్దోడిని అట్లా ఇట్లా అడిగితే వాడు కూడా తినేవాడు. ఈ మధ్య అయితే వాడు కూడా సరిగ్గా తినట్లేదు అనమాట. ఎండలకి వాటర్ బాగా ఫుల్గా తాగేసి ఇంకా రైస్ అయితే అస్సలు తినమంటే తినట్లేదు. ఇంకేదన్నా పలావలా వేస్తేనే తింటారనమాట, లేదంటే అసలు తినరు. ఇంకా ఏం చేద్దాం. ఇంకా నైట్ అయితే నేను రైస్ పెట్టిందంతా అట్లే ఉంది. రైస్ అయితే ఇంకా పోపేస్తా అని చెప్పి ఇంకా ఫ్రిడ్జ్లో నిమ్మకాయలు ఉంటే అవి అయితే తీసుకొని పోపు అయితే వేస్తున్నాను. ఇంకా ఈరోజు అయితే పల్లీలు కూడా లేవు. వాళ్ళు పల్లీలు వేస్తేనే మంచి ఇష్టంగా తింటారు పులిహోర. పల్లీలు కూడా అయిపోయినాయి. సో ఇంకా మామూలుగా శనగపప్పు పచ్చిమిర్చి వేసి అయితే పులిహోర అయితే వేసి పెట్టేస్తున్నాయి. ఇంకా వాళ్ళకైతే ఇస్తున్నా. అప్పటికే వాళ్ళైతే ఫుల్ ఒర్రుతూ ఉన్నారనమాట, కొట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకా వాళ్ళైతే ఇల్లంతా చంద్రవందర చేస్తూ ఉన్నారు. ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి పెద్ద తలనొప్పి అనిపోతుంది అనమాట. ఇంకా వీళ్ళ బొమ్మలు, బాల్స్, బ్యాట్ బాల్స్, ఇంకా బొమ్మలు, బుక్స్ అవన్నీ తీసి పక్కన అయితే పెట్టేయాలి. అందుకే ఇల్లు అయితే సర్దుదామని చెప్పి ఇంకా 3 days ఏమో ఉంది స్కూలు. ఇంకా 3 days కూడా కాదు, సండే రోజు అంటే ఇది సండే రోజు లాగు. స్కూల్ వచ్చి ఫ్రైడే రోజు రీఓపెన్ అని చెప్పారు వీళ్ళ స్కూల్లో. ఇంకా ఫ్రైడే అంటే ఇంకొక 5 days 4 days ఉండొచ్చు. ఇంకా అయితే ఇంకా వాళ్ళు బ్యాగ్ టిఫిన్ బాక్సెస్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ డ్రెస్సెస్ తీసి పెడదాము. ఇంకా అట్లా క్లీనింగ్ కూడా కొంచెం చేసి పెట్టుకుంటే పిల్లలు వెళ్ళేటప్పుడు హడావిడి ఉండదు. అన్ని పనులు చేసి పెట్టేసుకున్నామంటే కొంచెం హడావిడి ఉండదు అనమాట. అందుకని చెప్పి ఇంకా ఎండాకాలం కదా, ఫుల్ గాలికి కూలర్ పెట్టేసరికి మొత్తం విండోస్ అన్నీ ఓపెన్ చేస్తాం కాబట్టి గాలికి దుమ్మంతా వస్తుంది ఇట్లాగో అందరికీ. ఇంకా అది మొత్తం దుమ్మంతా బాగా పట్టిందని చెప్పి ఇక మళ్ళీ నెక్స్ట్ డే రోజు రేపు దులుపుతా అని అట్లాగే టైం అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. ఇంకా ఈరోజైతే క్లీనింగ్ అయితే పెట్టుకుందామని చెప్పేసి నేను అనుకొని పిల్లలకైతే పులిహోర వేసి వాళ్ళకైతే పెట్టిన తర్వాత మా ఇంటి పక్కన ఆంటీ అయితే వచ్చి వాళ్ళ పాపల డెలివరీ అయింది. వాళ్ళ పాపకి కొన్ని నైటీ ఫీడింగ్ టాప్స్ ఉంటాయి కదా, అవి నైటీస్ స్టిచ్చింగ్ వేయమని చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోయింది అనమాట. ఇంకా అవి ఒక కవర్ నిండా ఇచ్చింది. మళ్ళీ తర్వాత ఇంకా కొన్ని ఇస్తారా, ఇంకా అవి అయితే అర్జెంటుగా కుట్టవా అని చెప్పేసి అంటున్నది. ఇంకా ఇల్లు దులపడం పక్కన పెట్టేసి ఇవి అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను అనమాట. స్టిచ్చింగ్ చేద్దామని చెప్పి మిషన్ దగ్గర పోయి చూస్తే మా చిన్నోడు అయితే దాంట్లో మొత్తం మిషన్ హోల్స్ ఉంటాయి కదా, ఆ హోల్స్లలో మొత్తం ముగ్గు అయితే పోసి పెట్టిండంట. ఇంకా అది గర్గర్ అంటుంటే ఏమైందా అని నేను ఫుల్ భయపడ్డా. అసలు మిషన్ రావట్లేదు ఏంది అని. ఎప్పుడైనా గిరాకీ వచ్చినప్పుడు ఇట్లా ఉంటుంది అనమాట. ఇంకేమైనా అంటే మళ్ళీ నువ్వే మిషన్ మీద క్లాత్ ఉంచుకోవాలి కదా అంటారు కదా అని చెప్పి నేనే ఏం చెప్తలేను. ఇక మళ్ళీ తర్వాత ఆయిల్ అంతా వేసి క్లీనింగ్ అంతా వేసుకొని దాన్ని మిషన్ అంతా మొత్తం అంతా శుద్ధంతా ఉంటుంది కదా, అంటే ముగ్గు ఉంటుంది కదా, అదంతా క్లీన్ చేసేసి మళ్ళీ ఆయిల్ అయితే ఫుల్గా పోసి కొద్దిసేపు నార్మల్గా తొక్కిన అనమాట. వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా, దాంతో అది వేసి మొత్తం తొక్కితే కొద్దిసేపు ఒక 5 minutes 10 minutes అట్లా కుట్టినే మిషన్ అట్లా రిపేర్ చేసుకున్నాను అనమాట. కుట్టేసరికి ఇంకా కొంచెం పోయింది. ఇంకా సరే ఆంటీ సాయంత్రం వరకు ఏమని చెప్పిందని చెప్పి టకటక అయితే వాళ్ళవి ఫ్రాక్స్ను అంటే నైటీ మోడల్ టాప్స్ అనమాట. అవి టాప్స్ను ఇంకా నైటీస్ అయితే ఫీడింగ్వి ఇంకా అవైతే స్టిచ్చింగ్ చేసిన. ఇంకా వాళ్ళ అలా మన వాళ్ళకి టీషర్ట్స్ అవి తెచ్చినట్టున్నారు. సో అవి కూడా కొంచెం లూజ్ ఉన్నాయిరా అని చెప్పి అవి కూడా స్టిచ్చింగ్కి ఇచ్చారనమాట. ఇంకా అవి కూడా స్టిచ్చింగ్ చేసేసి పక్కన పెట్టేసిన. ఇంకా వెదర్ అయితే కూల్ అయిపోయింది. మధ్యాహ్నం అయితే ఫుల్ ఎండ కొట్టింది. ఇంకొక 4 అట్లా 3:30 4 అవుతుంది. ఆ టైంలో ఫుల్ గాలి వచ్చిందనమాట. గాలి అసలు వాన వస్తుంది అనుకున్నా. ఇంకా గాలి వచ్చేసరికి వానంతా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇంకా ఫుల్ దుమ్మంతా వచ్చిందని
సాయంత్రం లేచి బట్టలన్నీ వర్షం పడుతుంది, చినుకులు 4-5 చినుకులు పడ్డాయని చెప్పి బట్టలన్నీ తీసేసిన. ఇంకా అట్లే తీసేసి వాటర్ దుమ్మంతా వచ్చిందని చెప్పి వాకిలి అది ఊడుస్తున్నాను అనమాట. ఇంకా కొంచెం ఇంకొక 5:30కి అట్లా ఊడుస్తా. ఇంకా గాలికి బాగా దుమ్ము వచ్చిందని చెప్పి 4:30కి అట్లా ఊడుస్తున్నాను అనమాట. ఇంకా ఊడ్చేసి ఇంకా కూడా కొంచెం గాలి వస్తుంది, ఇంకా పోయినట్టేలే అని చెప్పి ఊడ్చేసిన. మళ్ళీ కొన్ని బట్టలు పిల్లలవి కొన్ని నెక్కర్స్ అవి ఆరకపోతే మళ్ళీ గేట్ మీద అక్కడక్కడ వేసి ఇంకా మళ్ళీ ఇవైతే స్టిచ్చింగ్ చేసినాయని కవర్లో అయితే పెడుతున్నాను అనమాట. పెట్టేసి ఆంటీ వాళ్ళకైతే ఈ సాయంత్రం వస్తా అని చెప్పింది. ఇంకా ఆమె పక్కనే ఉంటారు, కాకపోతే ఆంటీ వచ్చి తీసుకెళ్తుంది. ఇంకా అప్పుడప్పుడు గిరాకీ ఆంటీ మంచిగానే ఇస్తుంది, డబ్బులు కూడా మంచిగానే ఇస్తుంది. ఇంకా కొంతమంది ఉంటారు కదా కుట్టించుకొని కూడా డబ్బులు ఇవ్వరు, డబ్బులు అసలు సరిగ్గా ఇయ్యరు అనమాట. ఇంకా మళ్ళీ మనం అడిగిన దానికి 10-20 రూపాయలు తక్కువనే చేస్తారు. ఇంటి దగ్గర గిరాకీ చూసుకుందామంటే ఇట్లా చేస్తారు. బయట కుడదాం పీస్ వర్క్ అవి తెచ్చుకుంటేనేమో వాళ్ళు మరీ తక్కువ కాస్ట్కి ఇస్తున్నారు అనమాట. ఇంకా చేసేది ఏమి లేక ఏదో ఇంట్లో పిల్లని చూసుకుంటూ ఏదో ఒకటి చేసుకోవాలి కదా అని చెప్పి ఇంకా తెచ్చుకోవడమే, అంతే, ఏం లేదు అందులో. ఇంకా పిల్లలు అయితే కొంచెం పెద్ద అయినాక చూసుకోవాలి ఏదైనా, లేదంటే ఒక్కరు చేస్తే ఏమి అసలు ఇంట్లో అసలు గడవదు. ఇంట్లో ఇద్దరు చేస్తేనే ఏమైనా కనిపిస్తాయి అనమాట డబ్బులు. అట్లా పీస్ వర్క్ అయితే ఈ మధ్య తెచ్చుకోవట్లేదు, పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయినాక తెచ్చుకుంటా అని చెప్పేసి ఆగిపోయాను అనమాట. పిల్లలకైతే రీఓపెన్ అయిపోయిన తర్వాత తెచ్చుకోవాలి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.